Hi students, welcome to the channel Physics with Kiran Kumar. ఓకే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మ్యాగ్నిఫికేషన్. ఏం టాపిక్ అమ్మా? మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి? ఏదైనా చిన్నదాన్ని పెద్దదిగా చేసి చూపించడం అంతే. ఓకే అమ్మా, మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి? చిన్నదాన్ని పెద్దదిగా చేసి చూపించడం. మ్యాగ్నిఫికేషన్, మ్యాగ్నిఫైయింగ్ అంటే ఏంటి? పెద్దదిగా చేసి చూపించడం. ఓకే, ఆ మ్యాగ్నిఫికేషన్ ఎక్కువ ఉంటే పెద్దదైంది అంటాం, మ్యాగ్నిఫికేషన్ బాగా తక్కువ ఉంటే చిన్నదైంది అంటాం. ఓకే అమ్మా, ఎవరిని మ్యాగ్నిఫై చేస్తున్నాం మనం? ఎవరి మ్యాగ్నిఫికేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? ఆబ్జెక్ట్ యొక్క మ్యాగ్నిఫికేషన్. ఎవరి వల్ల మ్యాగ్నిఫికేషన్ జరుగుతుంది? అది కాన్కేవ్ మిర్రర్ వల్ల కానీ, ఇంకోటి కాన్వెక్స్ మిర్రర్. సో మ్యాగ్నిఫికేషన్ డ్యూ టు స్పెరికల్ మిర్రర్స్, అంతే కదా, డ్యూ టు స్పెరికల్ మిర్రర్స్. ఇది ఈరోజు టాపిక్ అమ్మ. జస్ట్ మనం కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ ఏదో ఒకటి తీసుకొని చేస్తామమ్మా. అవే ఫార్ములాస్ వేరే దానికి కూడా అప్లై అవుతాయి. ఓకేనా? సో స్పెరికల్ మిర్రర్స్ అన్నింటికి ఒకే రకంగా ఉంటుందమ్మా మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. మిర్రర్ ఫార్ములా చూసాం, 1/f = 1/u + 1/v. అది కాన్కేవ్ మిర్రర్కి అంతే, కాన్వెక్స్ మిర్రర్కి కూడా అంతే. సేమ్ అలాగే ఇది కూడా. సో ఏదో ఒకటి చూస్తే సరిపోతుంది మనం. ఓకే అమ్మా, సో ఇప్పుడు మనం చూసే టాపిక్ ఏంటమ్మా? మనం చదివే టాపిక్ ఏంటి? మ్యాగ్నిఫికేషన్ డ్యూ టు స్పెరికల్ మిర్రర్స్. ఎవరి మ్యాగ్నిఫికేషన్? మనం ఆబ్జెక్ట్ యొక్క మ్యాగ్నిఫికేషన్ చూస్తున్నాం అన్నమాట. ఓకేనా? చూడమ్మా, మన ఇంటర్మీడియట్లో మ్యాగ్నిఫికేషన్ అనగానే మీకు గుర్తు రావాల్సిన మ్యాగ్నిఫికేషన్ ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్. ఏంటో చెప్తాం. అది ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్. దాన్ని మనం ఎంతో డినోట్ చేస్తాం. మ్యాగ్నిఫికేషన్ అని సింపుల్గా వదిలేసాడు అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్ అనమాట. వాడు మెన్షన్ చేయడం ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్ అని, సింపుల్గా మ్యాగ్నిఫికేషన్ అంటాడు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చూస్తున్నాం అంటే ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్ గురించి చూస్తున్నాం. చూడమ్మా, ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటయ్యా అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ divided by height of the object. Height of the image divided by height of the object. ఓకే అమ్మా, హైట్ ఆఫ్ ది ఇమేజ్ని మనం hi అనుకుందాం, డివైడెడ్ బై h0. హైట్ ఆఫ్ ది ఇమేజ్ని మనం hi అనుకుంటాం, విచ్ ఇస్ ఈక్వల్ టు h0. ఫార్ములా ఏమొస్తుందంటే మీకు ముందే రాసేస్తున్నామా, -v/u. v అంటే ఇమేజ్ డిస్టెన్స్, u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఏమొస్తుందమ్మా ఆన్సర్? -v/u రావాలి. దాని ప్రూఫ్ కూడా చూస్తాం. ఓకేనా? సో మ్యాగ్నిఫికేషన్, ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ అనే అంటున్నాను. మ్యాగ్నిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్ అమ్మా. ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్, లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్, ఏరియల్ మ్యాగ్నిఫికేషన్, వాల్యూమెట్రిక్ మ్యాగ్నిఫికేషన్, ఇలాగా చాలా రకాల మ్యాగ్నిఫికేషన్స్ ఉంటాయి. అన్నీ చూస్తాం అప్పుడు. అయితే మనకి మెయిన్ కావాల్సింది ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషనే. సో ఫస్ట్ దాని గురించి డీల్ చేస్తున్నా, తర్వాత లాంగిట్యూడినల్, ఇంకా ఏరియల్ మ్యాగ్నిఫికేషన్, ఇంకా వాల్యూమెట్రిక్ మ్యాగ్నిఫికేషన్ కూడా చూద్దాం. ఓకే, అంటే అన్ని కేసెస్ చూడడం, కొన్ని స్పెషల్ కేసెస్ చూస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఎం ఫార్ములా ఏంటి? హైట్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. చూడండి, ఇక్కడ హైట్ ఆఫ్ ది ఇమేజ్ hi అండ్ h0 ఇవి షుడ్ బి టేకెన్ విత్ సైన్. అది మాత్రం మర్చిపోకండి అమ్మా. షుడ్ బి టేకెన్ విత్ సైన్ అంటే ఏంటమ్మా? చూడమ్మా, సైన్ కన్వెన్షన్ అనే టాపిక్ చెప్పుకున్నాం. సైన్ కన్వెన్షన్ టాపిక్లో ప్రిన్సిపల్ యాక్సిస్కి పైకి మెజర్ చేస్తున్నాం అనుకోండి హైట్, ప్రిన్సిపల్ యాక్సిస్ కన్నా పైకి హైట్ మెజర్ చేస్తే అది పాజిటివ్, ప్రిన్సిపల్ యాక్సిస్ కన్నా కిందకి మెజర్ చేస్తుంటే నెగిటివ్ అని చెప్పి సైన్ కన్వెన్షన్ చెప్పుకున్నాం అమ్మా. అలాగే వియు కూడా విత్ సైన్ తీసుకోవాలి. వి అంటే ఇమేజ్ డిస్టెన్స్, యు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అది ఎలాగే సైన్ కన్వెన్షన్? మనం అన్ని డిస్టెన్సెస్ పోల్ నుంచి మెజర్ చేస్తాం. మనం మెజర్ చేసే డిస్టెన్స్ ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో ఉంటే పాజిటివ్, ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్. అన్ని సైన్ కన్వెన్షన్స్ అమ్మ, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఓకేనా? సో ఇప్పుడు మనం h0ని ఎలా కన్సిడర్ చేయాలమ్మా? విత్ సైన్ తీసుకోవాలి. అది రాయాల్సిన అవసరం లేదు, మీరు ఎజ్యూమ్ చేసుకోండి. h0 అనేది విత్ సైన్ మనం కన్సిడర్ చేయాలి అని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫార్ములా ఇది మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా, హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే, ఇమేజ్ హైట్ ఎంత, ఆబ్జెక్ట్ హైట్ ఎంత, వాటి రేషియో తీసుకుంటాం.
అదే మ్యాగ్నిఫికేషన్. గ్రేటర్ దాన్ 1 అయితే అది ఎన్లార్జ్ అయిందని చెప్తాం. లెస్ దాన్ 1 అయితే మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దాన్ 1 అయితే ఎన్లార్జ్ అయిందని చెప్తాం. లెస్ దాన్ 1 అయితే ఏమైందని చెప్తాం? డిమినిష్డ్ ఇమేజ్ అంటాం. ఓకేనా? అంతే కదా? రైట్, చూద్దాం రండి అమ్మా. ఓకే, ఇప్పుడు నేను ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకొని ఈ ఫార్ములాని డెరైవ్ చేస్తాను. చూడండి అమ్మా, టోటల్ జామెట్రీ ఉంటుంది ఇందులో, పెద్ద కష్టమైనది ఏం కాదు. చూడండి, ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకే అమ్మా, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇదేంటమ్మా? ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ పాయింట్ని మనం ఏమంటాం? మిర్రర్కి సెంటర్లో ఉండే పాయింట్ని మనం ఏమంటాం? పోల్ పి. ఏమంటాం అమ్మా? పోల్ పి. ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి అమ్మా. ఇక్కడ మనం చూసేది ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్. ట్రాన్స్వర్స్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఎంత మ్యాగ్నిఫై అవుతుంది. ఒక 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఏబి అనే 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఏబి అనే 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ పర్పెండిక్యులర్గా ఇలా నిలబడి ఉంది. ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా నిలబడి ఉంది. ఆ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మ్యాగ్నిఫికేషన్ ఎంత, అది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకేనా? దీని హైట్ మనం, ఇది ఆబ్జెక్ట్ అమ్మా, దీని హైట్ మనం h0 అనుకున్నాం, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే, దాని హైట్ ఏమనుకున్నాం అమ్మా? మనం h0 అనుకున్నాం. ఓకేనా? హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ h0 అనుకున్నాం. ఓకే, ఇదిగోండి, దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఎక్కడ ఉంది? ఫోకస్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది. ఓకే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడ ఉంది? ఫోకస్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది. ఓకే అమ్మా, చూడండి, ఇప్పుడు దీని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇమేజ్ ఫార్మేషన్కి మనకి 2 రేస్ అవసరం అవుతాయి. చూడమ్మా, 2 రేస్ని ఎక్కడ చూస్తున్నా చూడండి. ఒక రే, ఇది ఫోకస్ అనుకుందామా, ఇది ఫోకస్ అనుకుందామమ్మా. మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియాలంటే మనకి 2 రేస్ అవసరం అవుతాయి. ఓకే, చూడమ్మా, ఒక రే నేను ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఇలా డ్రా చేస్తున్నా. అది ఇక్కడ, ఇది నార్మల్ అనుకుందాం. నార్మల్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతుంది కదమ్మా. అమ్మ, ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూసి అప్పుడు దీనికి రండి అమ్మ. ఓకే, ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి అప్పుడు ఇక్కడికి రండి. ఓకే, మీది నార్మల్. ఓకే, ఇప్పుడు ఒక ప్యారలల్ రే ఇక్కడి నుంచి ఏ అనే పాయింట్ నుంచి ఒక ప్యారలల్ రే ఎలా వెళ్ళి మిర్రర్ని స్ట్రైక్ చేసింది. తీటా అనే యాంగిల్తో స్ట్రైక్ చేసింది అనుకుందామా. తీటా అనే యాంగిల్ తోటి స్ట్రైక్ చేసింది అనుకుందాం. ఓకే అమ్మ, ప్యారలల్గా వెళ్ళిన రైట్ రే మిర్రర్ని స్ట్రైక్ చేసిన తర్వాత అది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది అమ్మ? రూల్స్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ అని ఇమేజ్ ఫార్మేషన్ డ్యూ టు స్పెరికల్ మిర్రర్స్ అనే టాపిక్లో చెప్పా. రే ఆప్టిక్స్ 05. ఓకే అమ్మా, రే ఆప్టిక్స్ 05 టాపిక్లో ఇది చెప్పాము. సో తీటా అనే యాంగిల్తో పడింది కాబట్టి తీటా అనే యాంగిల్ తోటి ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయిన రే ఫోకస్ నుంచి పాస్ అవుతుందమ్మా. రిఫ్లెక్ట్ అయిన రే ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో రే తీసుకోవాలి కదా మనం. ఇంకో రే ఎక్కడి నుంచి పాస్ అయింది అనుకుందాం. సరే, ఇంకో రే ఇక్కడి నుంచి వెళ్ళింది అనుకుందాం. ఇలాగా ఇక్కడి నుంచి వెళ్ళింది. ఓకే, వెళ్ళి అమ్మ దీని తీటా అనుకోవద్దు, ఈ యాంగిల్ ఇవ్వాల్సిన పని లేదు మనకి. ఓకే, ఇక్కడ యాంగిల్ ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది ఫోకస్ నుంచి పాస్ అవుతుందని మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఆ యాంగిల్ నేను తీటా అనుకోను, తీసేస్తున్నా అమ్మ. ఆ తీటాని ఇక్కడ వాడుకుంటా. ఇవి చూడమ్మా, ఈ లైట్ రే తీటా అనే యాంగిల్తో ఇక్కడ పడింది అనుకుంది. ఇక్కడ తీటా కాదమ్మా, ఏదో యాంగిల్ మనకు తెలియదు. ఓకే, అది అవసరం కూడా లేదు, అందుకని అక్కడ తీసాను. ఓకే, ఇక్కడ లైట్ రే తీటా అనే యాంగిల్ తోటి ఇక్కడ పడింది అనుకున్నాం. సో తీటా అనే యాంగిల్తో పడితే ఆటోమేటిక్గా తీటా అనే యాంగిల్ తోటే రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఓకే అమ్మా, తీటా అనే యాంగిల్తో పడితే ఎంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది? తీటా అనే యాంగిల్ తోటే రిఫ్లెక్ట్ అవుతుంది. తీటా అనే యాంగిల్ తోటే రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఎక్కడో మీట్ అయింది. ఈ 2 లైట్ రేస్ ఇక్కడ మీట్ అయినాయి కాబట్టి ఇమేజ్ అనేది ఈ రకంగా ఫామ్ అవుతుంది. ఇమేజ్ అనేది కిందకి ఈ రకంగా ఫామ్ అవుతుందమ్మా. దీన్ని నేను A', B' అంట. ఓకే అమ్మా, దీన్ని నేను ఏమంటున్నా? A', B' అంటున్నా. ఓకే, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇలా పక్కకు ఉందమ్మా. ఈ హైట్ని నేను HI అంట. కనపడుతుందమ్మా ఇది? ఆ హైట్ని నేను ఏమంటా? HI అంట. కొంచెం పెద్దగా రాస్తాము ఈ పక్కన. ఓకే, రైట్.
ఈ హైట్ని నేను హెచ్ఐ అంటే ఇదేంటిది హైట్ ఆఫ్ ది ఇమేజ్, ఇదేమో హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. మనం కనుక్కోవాల్సింది ఏంటి హెచ్ఐ బై హెచ్ నాట్ ఎంత వస్తుందో కనుక్కోవాలి. ఓకే అమ్మా, మనం కనుక్కోవాల్సింది ఏంటమ్మా హెచ్ఐ బై హెచ్ నాట్ ఎంత వస్తుంది అది మనం కనుక్కోవాలి. ఓకేనా? సరే ఇది చూడమ్మా, ఇప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ ఎలా అయింది ఇవన్నీ ఒకసారి మళ్ళీ ఫాస్ట్గా చెప్తా చూడండి. ఇక్కడ నుంచి ఒక లైట్ రే ప్యారలల్గా వెళ్ళింది, ప్యారలల్గా వెళ్ళిన లైట్ రే మిర్రర్ మీద పడిన తర్వాత ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇంకొక లైట్ రే ఇలా వెళ్ళింది, ఎటు వెళ్ళి పోల్ దగ్గర పడింది, తీటా అనే యాంగిల్తో పడింది. సో తీటా అనే యాంగిల్ తోటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రెండు లైట్ రేస్ ఇక్కడ మీట్ అవుతున్నాయి కాబట్టి ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమో హెచ్ నాట్ అనుకున్నాం, హైట్ ఆఫ్ ది ఇమేజ్ హెచ్ఐ అనుకున్నాం. ఓకే అమ్మ, ఇప్పుడు చూడండి పీబీ ఏమవుతుందమ్మా, పీబీ పోల్ పి, ఇదేమో బి, ఏంటది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కదా. పీబీ అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కదా. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని మనం యూతో డినోట్ చేస్తాం కదా. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని మనం ఎలా డినోట్ చేస్తామమ్మా, యూతో డినోట్ చేస్తాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని యూతో డినోట్ చేస్తాం కదా. ఇమేజ్ డిస్టెన్స్ని వీతో డినోట్ చేస్తాం. ఓకేనా? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని యూతో డినోట్ చేస్తాం. లైట్ రే ఎటు ట్రావెల్ అవుతుంది, ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. లైట్ రే ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. సో ఈ డైరెక్షన్లో మెజర్ చేసే డిస్టెన్స్ పాజిటివ్. కానీ మనం ఎక్కడి నుంచి ఎటు మెజర్ చేసాం డిస్టెన్స్, పోల్ నుంచి వెనక్కి మెజర్ చేసాం, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో డిస్టెన్స్ మెజర్ చేసాం. కాబట్టి ఇది మైనస్ యూ అని రాయాలి కదా. అంతేనమ్మా, ఇది మైనస్ యూ అని రాయాలి కదా. ఓకే, అలాగే పీసీ ఈక్వల్ టు ఏమవుతుంది, పీసీ అని చూడండి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. పీసీ కాదు పీబీ డాష్, సారీ అమ్మా పీసీ కాదు పీబీ డాష్. ఈ పాయింట్ ఏంటి బీ డాష్. పీబీ డాష్ ఏమవుతుంది ఇమేజ్ డిస్టెన్స్, పోల్ నుంచి ఇమేజ్ డిస్టెన్స్, అది కూడా వెనక్కే మెజర్ చేస్తున్నాం. అమ్మా ఇలా ఎందుకు మెజర్ చేస్తున్నాం, ఇలా ఎందుకు మెజర్ చేయాలని మీరు అడగొచ్చు. డిస్టెన్సెస్ అన్నీ ఎక్కడి నుంచి మెజర్ చేయాలి, పోల్ నుంచే మెజర్ చేయాలి, ఫస్ట్ రూల్ అది. ఓకే, సో ఇది మనం ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం. ఆపోజిట్ డైరెక్షన్ ఎవరికి, లైట్ రే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మైనసే పెట్టాలి. మైనస్ ఏమవుతుందమ్మా వి, మైనస్ వి. నెక్స్ట్ ఏబి ఈక్వల్ టు ఏమవుతుంది ప్లస్ హెచ్ నాట్, ఎందుకంటే హైట్ పైకి మెజర్ చేస్తున్నాం. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి హైట్ పైకి ఉంది కాబట్టి ప్లస్ హెచ్ నాట్ అవుతుంది. నెక్స్ట్ ఏ డాష్ బి డాష్ ఏమవుతుంది మైనస్ హెచ్ఐ. ఏ డాష్ బి డాష్ ఏమవుతుందమ్మా మైనస్ హెచ్ఐ. ఎందుకు, హైట్ కిందకి మెజర్ చేస్తున్నాం. ఇక్కడ పైకి మెజర్ చేస్తే పాజిటివ్, కిందకి మెజర్ చేస్తే నెగిటివ్. ఓకే అమ్మా, ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ కన్సిడర్ చేయండి ఒకసారి. ట్రయాంగిల్ ఏ, ఇది బి, ఇది ఏ అమ్మా. ట్రయాంగిల్ ఏబిపి, ట్రయాంగిల్ ఏబిపి అండ్ ట్రయాంగిల్ ఏబిపి అండ్ ఏబి డాష్ పి. ఒకసారి రెండు ట్రయాంగిల్స్ చూడండి అమ్మా, ఒకసారి రెండు ట్రయాంగిల్స్ చూడండి. రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్సా కాదా చూడండి, ఒకసారి చూడండి అమ్మా. ఈ యాంగిల్ ఎంత 90 degrees, ఈ యాంగిల్ కూడా ఎంత 90 degrees. ఈ యాంగిల్ 90 degrees, ఈ యాంగిల్ 90 degrees. ఈ యాంగిల్ తీటా, ఈ యాంగిల్ కూడా తీటా. ఎప్పుడైతే రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినాయో, రెండు ట్రయాంగిల్స్లో రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినాయో, ఆటోమేటిక్గా రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి, ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకే అమ్మా, ఎప్పుడైతే సిమిలర్ ట్రయాంగిల్స్ అయినాయో వాటి సైడ్స్ రేషియో ఈక్వల్ అవుతుంది. ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు వాటి సైడ్స్ రేషియో ఏమవుతుందమ్మా ఈక్వల్ అవుతుంది. సైడ్స్ రేషియో అంటే ఏబి డివైడెడ్ బై పిపి, ఏబి డివైడెడ్ బై బిపి అమ్మా, వర్టికల్ డివైడెడ్ బై హారిజాంటల్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వర్టికల్ ఏంటి ఏ డాష్ బి డాష్ డివైడెడ్ బై బి డాష్ పి, ఏ డాష్ బి డాష్ డివైడెడ్ బై బి డాష్ పి, లేదా బిపి డాష్, ఏ డాష్ బి డాష్ డివైడెడ్ బై పిబి డాష్. ఓకే అమ్మా, పిబి డాష్. దీన్ని కూడా పీబీ అని రాయొచ్చు, ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ పీబీ అని రాసా కాబట్టి ఇక్కడ రాస్తుంది. ఓకే అమ్మా, చూడండి వర్టికల్ సైడ్ డివైడెడ్ బై హారిజాంటల్ సైడ్, ఏబి డివైడెడ్ బై పిబి ఈజ్ ఈక్వల్ టు వర్టికల్ సైడ్ డివైడెడ్ బై హారిజాంటల్ సైడ్. ఈ చిన్న ట్రయాంగిల్లో వర్టికల్ సైడ్ డివైడెడ్ బై హారిజాంటల్ సైడ్, ఏ డాష్ బి డాష్ డివైడెడ్ బై పిబి డాష్ కదా, ఇది పిబి డాష్. ఏబి అంటే ఏంటమ్మా చూడండి, ఏబి అంటే హెచ్ నాట్, హెచ్ నాట్ డివైడెడ్ బై ఏ డాష్ బి డాష్ అంటే మైనస్ హెచ్ఐ.
ఈజ్ ఈక్వల్ టు సారీ అంతే, ఒక్క నిమిషం అమ్మా, సారీ ఏ డాష్ బి డాష్ ఇటు ఉంది కదా, దీన్ని అటు ఇటు రీఅరేంజ్ చేద్దామా? ఓకే, దీన్ని అటు ఇటు రీఅరేంజ్ చేద్దామమ్మా. ఏబి డివైడెడ్ బై ఏ డాష్ బి డాష్ ఈక్వల్ టు పీబీ డివైడెడ్ బై పీబీ డాష్ అని రాయొచ్చు కదా, పీబీ డివైడెడ్ బై పీబీ డాష్ అని రాయొచ్చు కదమ్మా. ఇప్పుడు చూడండి, ఏబి అంటే H0, ఏబి అంటే H0, ఏ డాష్ బి డాష్ అంటే మైనస్ హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు పీబీ అంటే మైనస్ యూ డివైడెడ్ బై పీబీ డాష్ అంటే ఏంటమ్మా? మైనస్ వి. ఓకే, సో మైనస్ మైనస్ క్యాన్సిల్, ఏం మిగిలింది ఇక్కడ? H0 బై హెచ్ఐ మిగిలింది. మనకేం కావాలి? హెచ్ఐ బై H0 కావాలి, హెచ్ఐ బై H0 కావాలి. మీ మైనస్ అటు తీసుకెళ్ళిపోదాం, మైనస్ యూ బై వి అవుతుంది, అంతే కదా అమ్మా. ఇక్కడ H0 బై హెచ్ఐ వచ్చింది, మనకు కావాల్సిన వాల్యూ అంటే హెచ్ఐ బై H0. సో హెచ్ఐ బై H0 రాస్తున్నా, మైనస్ ఏం అటువైపు తీసుకెళ్ళిపోయా, కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది? మైనస్ వి బై యూఏనా? ఇక్కడ ఏం మిగులుతుందమ్మా? మైనస్ వి బై యూఏ కదా. ఓకే, మైనస్ వి బై యూఏ కదమ్మా, కనబడుతుంది కదమ్మా కింద, రైట్, మైనస్ వి బై యూ. అదే అమ్మా, ఆ డెరివేషన్ ఇప్పుడు చేసాం మనం. ఓకేనా, ఆ డెరివేషన్ ఇప్పుడు మనం చేసాం. ఇంకేం చెప్పొచ్చు దీని నుంచే? ఇక్కడ బాక్స్లో కొడతామమ్మా, ఇది డెరివేషన్ రాసుకుందరు కానీ, పాస్ చేసి రాసుకుందరు కానీ. ఓకే, ఇదేంటి, ఎవరి డెరివేషన్ ఇది? మ్యాగ్నిఫికేషన్ ఎం డెరివేషన్, ఎం ఈక్వల్ టు హెచ్ఐ బై H0 కదా. సో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా వచ్చింది, ఏమొచ్చిందమ్మా మనకు? మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా మైనస్ వి బై యూ. ఇది కాన్కేవ్ మిర్రర్ కైనా కాన్వెక్స్ మిర్రర్ కైనా సేమ్, కాన్కేవ్ మిర్రర్ కైనా కాన్వెక్స్ మిర్రర్ కైనా సేమ్ అమ్మా. ఇది చూడమ్మా, ఇప్పుడు ఎం ఈక్వల్ టు నెగిటివ్ అయ్యింది అనుకుందాం. ఎం నెగిటివ్ అంటే మీనింగ్ చూడండి, హెచ్ఐ H0 దగ్గర నుంచి చెప్తాం. ఎం నెగిటివ్ అంటే మీనింగ్ చూడండి, ఎం ఈక్వల్ టు నెగిటివ్ అయ్యింది అనుకుందాం అంటే దాని మీనింగ్ ఏంటి? హెచ్ఐ ఒక డైరెక్షన్లో ఉంది, H0 ఒక డైరెక్షన్లో ఉంది. ఎం ఈక్వల్ టు నెగిటివ్ అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? హెచ్ఐ ఒక డైరెక్షన్లో ఉంది, H0 ఒక డైరెక్షన్లో ఉంది. అలా ఎప్పుడు జరుగుతుంది? రియల్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు, అంతేనా? ఇలా ఇదేంటి? ఇది ఏం ఇమేజ్? ఇది రియల్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్ అయితే ఎరెక్ట్గా ఉంటుంది, ఇది ఇన్వర్టెడ్ వచ్చింది కాబట్టి ఇది ఏం ఇమేజ్ అమ్మ? ఇది రియల్ ఇమేజ్. మా H0 ఒకవైపు హెచ్ఐ ఒకవైపు వచ్చిందంటే మీనింగ్ ఏంటి? ఇమేజ్ రియల్ ఇమేజ్ ఇంకా ఇన్వర్ట్ అయ్యి వచ్చింది, అంతే కదా. రియల్ ఇమేజ్ ఎప్పుడు ఇన్వర్టెడ్ ఇమేజ్ అమ్మ. సో అదే రాస్తున్నాం. ఎం ఈక్వల్ టు నెగిటివ్ అని మీనింగ్ వచ్చిందంటే ఏంటి? హెచ్ఐకి H0కి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి, హెచ్ఐకి H0కి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయంటే మీనింగ్ ఏంటంటే అక్కడ మనకి ఫామ్ అయింది రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. చివరి కనపడుతుందమ్మా, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకే, అదే ఎం ఈక్వల్ టు పాజిటివ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటమ్మా? ఎం ఈక్వల్ టు పాజిటివ్ వచ్చిందంటే H0 హెచ్ఐ సేమ్ వాల్యూస్ ఉన్నట్టు. ఎం ఈక్వల్ టు పాజిటివ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? హెచ్ఐ H0 సేమ్ సైడ్ ఉన్నట్టు, అయితే రెండు పైకి ఉన్నాయి లేదంటే రెండు కిందకు ఉన్నాయని అర్థం. ఓకే, ఎం ఈక్వల్ టు పాజిటివ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? రెండు హెచ్లు పైకే ఉన్నాయి లేదంటే రెండు హెచ్లు కిందకే ఉన్నాయి. అంటే ఇక్కడ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవట్లే. ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది? అప్పరైట్ ఇమేజ్. అప్పరైట్ ఇమేజ్ అంటే ఆబ్జెక్ట్ కిందకుంటే ఇమేజ్ కూడా కిందకే ఉంది అనుకోండి, దాన్ని కూడా అప్రైట్ అనే అంటాం, ఇన్వర్టెడ్ అను. ఆబ్జెక్ట్ ఇలా కిందకు ఉంది, ఇమేజ్ కూడా ఇలా కిందకే ఉంది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? అప్రైట్ ఇమేజ్ అంటాం, అప్రైట్ ఆర్ ఇరెక్ట్. ఆబ్జెక్ట్ పైకి ఉంది, ఇమేజ్ కూడా పైకి ఉంది అనుకోండి, దాన్ని అప్రైట్ అండ్ ఇరెక్ట్ అనే అంటాం. ఓకే, సో రెండు కనుక పాజిటివ్ అంటే అది వర్చువల్ ఇమేజ్ అవుతుందమ్మా, రియల్ ఇమేజ్ కాదు. వర్చువల్ అండ్ ఎటువంటి ఇమేజ్? అప్రైట్. స్పెల్లింగ్ తప్పరేసి, అప్రైట్ ఆర్ ఇరెక్ట్ ఇమేజ్. ఇరెక్ట్ ఇమేజ్, అప్రైట్ ఆర్ ఇరెక్ట్ ఇమేజ్. ఓకే అమ్మా, ఎం నెగిటివ్ ఎం పాజిటివ్ అయితే ఇది మీనింగ్. నెక్స్ట్ ఇంకా మోడెమ్. మోడెమ్ అంటే వచ్చిన వాల్యూకి మాడ్యులస్ తీసుకున్నాం. ఆ మాడ్యులస్ గనక ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1, మోడెమ్ గనక గ్రేటర్ దాన్ 1 అయితే, మోడెమ్ గనక గ్రేటర్ దాన్ 1 అయితే మనకు వచ్చిన ఇమేజ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఎటువంటి ఇమేజ్ అమ్మా? ఎన్లార్జ్డ్ ఇమేజ్.
mod m గ్రేటర్ దాన్ 1 ఎప్పుడు అవుతుందమ్మా? దీనికి మాడ్యులస్ తీసుకోండి. గ్రేటర్ దాన్ 1 ఎప్పుడు అవుతుంది? హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అయినప్పుడు, అంతే కదా. హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అయినప్పుడు, అంటే ఆబ్జెక్ట్ కానీ ఇమేజ్ సైజు ఎక్కువ ఉంది అంటే మ్యాగ్నిఫై అయ్యింది అనమాట. దాన్ని మనం ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటాం. ఇఫ్ mod m ఈజ్ లెస్ దాన్ 1 దాన్ని ఏమంటామో మనం? డిమినిష్డ్ ఇమేజ్ అంటాం. అక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ని మనం డిమినిష్డ్ ఇమేజ్ అంటాం. ఇది ఎప్పుడు వస్తుంది? హెచ్ఐ కనుక హెచ్ నాట్ కన్నా చిన్నదైనప్పుడు, లెస్ దాన్ 1 వస్తుంది కదా మాడ్యులస్ తీసుకుంటే. సో అటువంటిప్పుడు ఫామ్ అయ్యే ఇమేజ్ ఏంటమ్మా? డిమినిష్డ్ ఇమేజ్. ఓకేనా? సో ఇదమ్మా ఇది ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్ గురించి మనం చెప్పుకోదగినంత ఇది. ఓకే, సో మీరు ఏం చేస్తారు? పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకేనా? పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇప్పుడు లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ని ఎంఎల్తో డినోట్ చేస్తున్నాం. అమ్మ చూడండి, మనకి ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. ఎప్పుడన్నా లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ తగులుతుంది. అయితే అన్ని రకాలు చెప్తున్నాము. ఓకే, సో ఇప్పుడు మనం లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ గురించి తెలుసుకుందాం. అసలు ఏంటి లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి చూడండి ఒకసారి. ఇదిగోండి, మళ్ళీ కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటా. ఇదిగోండి, ఇది ఒక కాన్కేవ్ మిర్రర్. ఓకే, ఇదిగోండి, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది పోల్ పి. ఓకే అమ్మా, ఇది పోల్ పి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఎక్కడ ఉందనుకుందామా? సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఎక్కడ ఉందనుకుందాం. ఓకేనా? సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఎక్కడ ఉందనుకుందాం. రైట్, చూడమ్మా, లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ అంటే చూడండి, ఇది కూడా 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్కి అమ్మా. ఇందాక మనం చూసాం, ఇది ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్కి మనం ఆబ్జెక్ట్ ఇలా నిలబెట్టాం. 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అది. ఓకే, సన్నగా ఉంది, పొడవుగా ఇలా ఉంది ఆబ్జెక్ట్. లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే అదే ఆబ్జెక్ట్ని ఇలా పడుకోబెడతాం. ఇలా సేమ్ ఆబ్జెక్ట్ని మనం ఈ విధంగా పడుకోబెట్టాం అమ్మా అనుకుందాం. సేమ్ ఆబ్జెక్ట్ని ఈ విధంగా పడుకోబెట్టాం. బ్లూ పెన్తో వేస్తున్నాం. ఓకే, దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఇది ఆబ్జెక్ట్ అమ్మ. ప్రజెంట్ ఏంటిది? ఆబ్జెక్ట్. దీనికి సంబంధించిన ఇమేజ్ ఎక్కడో ఫామ్ అవుతుంది, ఏంటో చూద్దాం. ఎక్కడ ఫామ్ అవుతుంది ఏంటి అనేది మనం చూద్దాం. దీనికి సంబంధించిన ఆబ్జెక్ట్ ఏది? దీనికి సంబంధించిన ఇమేజ్ అమ్మ. ఇది నేను ఇలా లావుగా వేసాను, యాక్చువల్గా ఇది సన్నగా ఉంటుంది. ఓకే, 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. సో ఈ పాయింట్ని ఏ అనుకుంటా, ఈ పాయింట్ని నేను బి అనుకుంటా. ఓకేనా? ఈ పాయింట్ ఏ అనుకుంటా, ఈ పాయింట్ని నేను బి అనుకుంటా. ఓకే, ఇది ఇమేజ్ అనమాట. ఇప్పుడు లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ ఎంఎల్ అంటే చూడమ్మా, లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ ఎంఎల్ అంటే ఏంటంటే లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇదే లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. ఏమొస్తుందో చూద్దాం మనం. ఇదే లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. ఏంటిది? లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే, సరే, ఇప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కనుక్కుందామా? లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ చూడండమ్మా. పోల్ నుంచి ఏ డిస్టెన్స్ని మనం u1 అనుకుందామా? ఇది ఆబ్జెక్ట్ కదా. సో ఇదో పాయింట్ తీసుకోండి, ఇదో పాయింట్ తీసుకోండి. ఏ అనే పాయింట్, బి అనే పాయింట్. పోల్ నుంచి ఏ అనే పాయింట్ చూడమ్మా, పోల్ నుంచి ఏ అనే పాయింట్ u1 అనే డిస్టెన్స్లో ఉందనుకుందాం. అలాగే పోల్ నుంచి బి అనే పాయింట్ ఇది u1 అనుకుందాం. పోల్ నుంచి బి అనే పాయింట్ ఇదిగోండి, పోల్ ఇక్కడ ఉందమ్మా. పోల్ నుంచి బి అనే పాయింట్ u2 అనే డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమవుతుందమ్మా? లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమవుతుంది? లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమవుతుంది చెప్పండి? ఈ లెంగ్త్ కావాలి మనకి. ఏం చేస్తాం? u1 మైనస్ u2 టోటల్ u1 అమ్మా. ఇది మైనస్ ఇది వేస్తే వచ్చేస్తుంది కదా, u1 మైనస్ u2. లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వచ్చిందా? చూడండి ఇక్కడ జాగ్రత్త చూడండి అమ్మా. ఏ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. ఏ డిస్టెన్స్ ఏమో u1 అనుకున్నా, బి డిస్టెన్స్ u2 అనుకున్నా.
ఓకే, సో u1 మైనస్ u2 ఏమిస్తుంది? లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఆ లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని u1 మైనస్ u2 అని రాశారు. ఓకే, నిజానికి యాక్చువల్గా రెండింటికి మైనస్ పెడతాం, ఆ రెండింటికి మైనస్ కామన్ తీసేసినా మనకి ఇలాగే వస్తుంది, అంతే కదా. ఓకే, అంటే యాక్చువల్గా ఏమొస్తుందమ్మా చూడండి ఒకసారి, ఇదే చూద్దాం. యాక్చువల్గా డిస్టెన్స్ ఏంటమ్మా, సైన్స్ కూడా కన్సిడర్ చేద్దాం, అప్పుడు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఏంటి? u1. యాక్చువల్గా ఏంటి? మైనస్ u1, ఎందుకంటే లైట్ రే ఎలా వెళ్తుందమ్మా, ఇక నేను రే డయాగ్రామ్ వేయట్లేదు, లైట్ రే ఎలా వెళ్తుంది మనకి, ఇమేజ్ ఇటు డిస్టెన్స్ ఇటు మెజర్ చేస్తున్నాం కాబట్టి మైనస్ u1 మైనస్ u2 ఎంత? మైనస్ u2. అప్పుడు ఏమవుతుంది? మైనస్ u1 ప్లస్ u2 అవుతుంది, అంటే u2 మైనస్ u1 వచ్చింది కదా. ఓకే, సో లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమైందమ్మా? లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? u2 మైనస్ u1 వచ్చింది కదా, అంతేనా? రైట్. ఓకే, ఇప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చెప్పండి అమ్మా, మీరు ఆలోచించి ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చెప్పండి. ఒకసారి పాజ్ చేసి ట్రై చేయండి, నేను నెంబర్స్ లెక్క పెడుతున్నా. 1 2 పాజ్ చేసి ట్రై చేయండి అమ్మా. 1 2 3 4 5. ఓకే, మీరు పాజ్ చేసి ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూడండి అమ్మ ఒకసారి. ఏ అనే పాయింట్ ఇక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉందమ్మా? సికి వెనకాల ఉంది, సికి వెనకాల కొంచెం దూరంగా ఉంది. దీని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయ్యి ఉంటుంది అంటారు? బి కూడా సికి వెనకాలే ఉంది, బి అనే పాయింట్ కూడా సి కన్నా వెనకాలే ఉంది. ఓకే, ఏ అనే పాయింట్ సి కన్నా వెనకాలే ఉంది, బి అనే పాయింట్ సి కన్నా వెనకాలే ఉంది. అయితే ఏ అనే పాయింట్ సి కన్నా బాగా దూరంగా ఉంది, సి అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ కర్వేచర్. బి అనే పాయింట్ సి కన్నా కొంచెం దూరంగా ఉంది. అయితే మీకు ఇమేజ్ ఫార్మేషన్ కనుక గుర్తుంటే, పాయింట్ కనుక ఇక్కడ ఉంటే ఇమేజ్ ఎక్కడో ఫామ్ అవుతుంది. పాయింట్ సి వెనకాల ఉంటే ఇది ఫోకస్ అమ్మా, ఇది ఫోకస్ అనుకోండి. పాయింట్ కనుక సి కన్నా వెనకాల ఉంటే, ఓకే, అంటే ఆబ్జెక్ట్ సి కన్నా వెనకాల ఉంటే దాని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? సికి ఎఫ్కి మధ్యలో ఫామ్ అవుతుంది. ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఇది ఇక్కడెక్కడో ఫామ్ అవుతుందమ్మా. ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది, కొంచెం ఇలా దగ్గరికి వచ్చింది అనుకోండి ఇక్కడ ఫామ్ అవుతుంది. జాగ్రత్త చూడండి అమ్మా, ఇది ఎవరి ఇమేజ్? ఇది ఏ యొక్క ఇమేజ్, దాన్ని మనం ఏ డాష్ అనుకున్నాం. ఏ అనే పాయింట్ యొక్క ఇమేజ్, దాన్ని మనం ఏమనుకుంటున్నాం అమ్మా? ఏ డాష్ అనుకున్నాం. చూడమ్మా, ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఫోకస్ దగ్గర కొంచెం దగ్గర తీసుకొచ్చాం అనుకోండి, ఫోకస్ నుంచి ఇటు షిఫ్ట్ అవుతుంది ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఇటు షిఫ్ట్ అవుతుంది. మీరు కావాలంటే చూడండి అమ్మా అది. ఓకే, ఇమేజ్ ఫార్మేషన్ బై స్పెరికల్ మిర్రర్స్, రే ఆప్టిక్స్ 05 టాపిక్ చూడండి. ఓకేనా, రే ఆప్టిక్స్ 05 టాపిక్ చూడండి అమ్మ, దాంట్లో ఉంది. ఓకేనా, సో మనం ఆబ్జెక్ట్ని ఇలా తీసుకొస్తుంటే ఇమేజ్ ఇలా షిఫ్ట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు నేను ఏ అనే పాయింట్ యొక్క ఇమేజ్ చూస్తున్నాను, అది ఇక్కడెక్కడో ఫామ్ అవుతుంది అనుకుందాం. అప్పుడు బి అనే పాయింట్ యొక్క ఇమేజ్ ఏకి ఇటువైపు ఫామ్ అవుతుంది, ఇటువైపు ఫామ్ అవుతుందా అంటే సరిగ్గా ఆలోచించండి అమ్మ, ఇటువైపు ఫామ్ అవుతుంది. బి అనే పాయింట్ యొక్క ఇమేజ్ ఇక్కడెక్కడో ఫామ్ అవుతుంది. బి అనే పాయింట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో ఇక్కడెక్కడో ఫామ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే సి కన్నా బి దగ్గరగా ఉంది, సికి బి దగ్గరగా ఉంది, ఏ కన్నా సికి బి దగ్గరగా ఉంది. కాబట్టి ఎఫ్కి బి దూరంగా ఉంటుంది. సికి ఎంత దగ్గరగా అయితే వస్తున్నామో ఇమేజ్ ఎఫ్ నుంచి ఎంత దూరంగా వెళ్తుందమ్మా, గుర్తెచ్చుకోండి. కరెక్ట్గా ఎఫ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడికి ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. ఓకే, పాయింట్ అర్థమైందమ్మా? సికి దూరంగా ఉన్న పాయింట్ ఎఫ్కి దగ్గరగా ఫామ్ అవుతుంది, సికి దగ్గరగా ఉన్న పాయింట్ ఎఫ్కి దూరంగా ఫామ్ అవుతుంది. కాబట్టి మనకి ఇమేజ్ ఈ రకంగా ఫామ్ అవుతుందమ్మా. జస్ట్ ఇన్వర్ట్ చేసి వేసాను, ఇది ఇమేజ్ అని చెప్పడానికి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ u1 దేని తీసుకున్నాం, ఏం తీసుకున్నాం కదా, ఇది v1 అనుకుందాం. ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కదా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనం ఏమనుకుంటున్నాం? v1 అనుకున్నాం. అలాగే ఇమేజ్ డిస్టెన్స్ v1 అనుకున్నాం. అలాగే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ bని u2 అనుకున్నాం కదమ్మా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ bని u2 అనుకున్నాం కదా. సో అలాగే ఇమేజ్ డిస్టెన్స్ b డాష్ని మనం v2 అనుకుందాం. చూడండి, పోల్ ఇక్కడ ఎక్కడో ఉంది, b డాష్ ఇక్కడ ఉంది. ఈ డిస్టెన్స్ మనం ఏమనుకుందాం అమ్మా? v2 అనుకుందాం. ఆ డిస్టెన్స్ని v2 అనుకుందాం. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమవుతుందమ్మా? v1 మైనస్ v2 నా v2 మైనస్ v1 నా?
లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్, సారీ ఆబ్జెక్ట్ కాదు, లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ ఏమవుతుందమ్మా? లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ ఏమవుతుంది చెప్పండి? ఈ టోటల్ డిస్టెన్స్ మైనస్ ఇది కదా, అంటే v2 మైనస్ v1. v2 అంటే మైనస్ v2 తీసుకోవాలమ్మా ఇక్కడ, మైనస్ v2 మైనస్ ఆఫ్ మైనస్ v1, అంతేనా? అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది? v1 మైనస్ v2 వచ్చింది, చూసారా? లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ ఏమొచ్చిందమ్మా? v1 మైనస్ v2 వచ్చింది. మైనస్ v2 ప్లస్ v1 అవుతుంది, ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, సో v1 మైనస్ v2 అవుతుంది. సో లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ ఏమైంది ఇక్కడ మనకి? v1 మైనస్ v2 అయింది. ఓకే అమ్మా. సో లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ ప్లేస్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ml ఈక్వల్ టు ఏంటమ్మా? v2 మైనస్ v1, సారీ v1 మైనస్ v2, v1 మైనస్ v2 డివైడెడ్ బై ఇది u2 మైనస్ u1. పైన మైనస్ కనుక కామన్ తీస్తే మైనస్ ఆఫ్ v2 మైనస్ v1 డివైడెడ్ బై u2 మైనస్ u1 అని రాయొచ్చా? సో లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏమొచ్చిందా? ml ఈక్వల్ టు మైనస్ v2 మైనస్ v1 బై u2 మైనస్ u1. సపోజ్ ఈ ఆబ్జెక్ట్ కనుక వెరీ వెరీ స్మాల్ అనుకోండి, ఈ ఆబ్జెక్ట్ లెంగ్త్ కనుక వెరీ 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 స్మాల్ అనుకుందాం. జనరల్గా అటువంటి ఆబ్జెక్ట్స్ తోటే డీల్ చేస్తాం మనం. ఈ ఆబ్జెక్ట్ లెంగ్త్ కనుక వెరీ వెరీ స్మాల్ అయితే ఈ డిఫరెన్స్ కూడా వెరీ వెరీ స్మాల్ అవుతుంది. దాన్ని మనం డివి అని రాసుకోవచ్చు సింపుల్గా. ఏం రాసుకోవచ్చమ్మా? డివి. కాబట్టి ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ స్మాల్, ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ వెరీ స్మాల్, అప్పుడు ఎంఎల్ బదులు మనం ఏం రాయొచ్చు? మైనస్ ఆఫ్ v2 మైనస్ v1 ఏమో డివి అని రాస్తాం, u2 మైనస్ u1 ఏమో du అని రాస్తాం. అమ్మా డిఫరెన్స్ కనుక ఎక్కువ ఉంటే డెల్టా వి బై డెల్టా యూ రాస్తాం. ఇక్కడ డిఫరెన్స్ తక్కువ అంటున్నా, ఆబ్జెక్ట్ చాలా చాలా స్మాల్ అంటున్నా, అప్పుడు మనం డైరెక్ట్గా డివి మైనస్ డియూ రాయొచ్చు. అదే డిఫరెన్సియేషన్ అంటే అదే, చాలా 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 చిన్న పార్టికల్ అనమాట. ఓకే, డిఫరెన్సియేషన్ గురించి కూడా చెప్పా కదమ్మా మీకు, ఒక వీడియో అది కూడా ఉంది చూడండి. సో ఎంఎల్ బదులు నేను మైనస్ డివి బై డియూ రాసుకోవచ్చు కదా. ఓకే అమ్మా, రైట్. ఇప్పుడు చూడండి, నాకు మిర్రర్ ఫార్ములా తెలుసు, 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v అని. మిర్రర్ ఫార్ములా తెలుసు, ఇది ఇక్కడికి ఇలా లైన్ కొడతాము. మిర్రర్ ఫార్ములా తెలుసు నాకు, ఏం తెలుసమ్మా? 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. నేను దీన్ని డిఫరెన్షియేట్ చేస్తా. ఓకే, నేను దాన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తున్నాము. డిఫరెన్షియేటింగ్ అబౌవ్ ఈక్వేషన్ ఏమొస్తుంది చూడండి అమ్మా, ఇది కాన్స్టెంట్. ఫోకల్ లెంగ్త్ అనేది ఒక లెన్స్ కనుక తీసుకుంటే కాన్స్టెంట్, సో ఇది 0 అవుతుంది. 1/uకి డిఫరెన్సియేషన్ మైనస్ 1/u స్క్వేర్ du. ఓకే అమ్మా, 1/uకి డిఫరెన్సియేషన్ ఏమవుతుంది? ఇలా రాసేస్తాం, మైనస్ du బై యూ స్క్వేర్. అలా 1/vకి మైనస్ డివి బై వి స్క్వేర్. ఓకే, మనకేం కావాలి? డివి బై డియూ కావాలి. సో డివిని ఇటు తీసుకొస్తా, ఇటు తీసుకొస్తే డివి బై వి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ డియూ బై యూ స్క్వేర్. కింద కనపడుతుందమ్మా ఇది, డివి బై వి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ డియూ బై యూ స్క్వేర్. దీని నుంచి డివి బై డియూ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? సారీ, మైనస్ డివి బై డియూ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ కూడా ఇటు తీసుకొచ్చా. సో మైనస్ డివి బై డియూ ఎక్కువ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? వి స్క్వేర్ బై యూ స్క్వేర్. సో ఇక్కడ డివి బై డియూ బదులు ఏం పెట్టచ్చు నేను? వి స్క్వేర్ బై యూ స్క్వేర్. మా వి స్క్వేర్ బై యూ స్క్వేర్ అంటే మా వి బై యూ అంటే ఏంటి? మా ట్రాన్స్ఫర్స్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటమ్మా? ట్రాన్స్ఫర్స్ మ్యాగ్నిఫికేషన్ మనం ఎం ఈక్వల్ టు మైనస్ వి బై యూ అని రాసామా? ట్రాన్స్ఫర్స్ మ్యాగ్నిఫికేషన్ దీనికి ముందు చూసాం, ఏం రాసాం? మైనస్ వి బై యూ. ఎం స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? వి స్క్వేర్ బై యూ స్క్వేర్ అవుతుందా, దీని హోల్ స్క్వేర్, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కదా. సో వి స్క్వేర్ బై యూ స్క్వేర్ బదులు మనం ఏం రాయొచ్చమ్మా? ఎం స్క్వేర్ అని రాయొచ్చా? కాబట్టి లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ ఎంఎల్ ఈక్వల్ టు దేనికి వచ్చింది? దేనికి ఈక్వల్ అయిందమ్మా? లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ ఎంఎల్ ఈక్వల్ టు ఎం స్క్వేర్కి ఈక్వల్ అయింది కదా. ఇది ఎప్పుడు కరెక్ట్ అమ్మా? ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ వెరీ వెరీ స్మాల్. ఆబ్జెక్ట్ ఈజ్ వెరీ వెరీ స్మాల్ అయితే ఇది కరెక్ట్, లేదంటే ఇది జనరల్ ఫార్ములా. ఆబ్జెక్ట్ కనుక బాగా చిన్నదైతే మనకి ఇది తీసుకుంటాం, ఎంఎల్ ఈక్వల్ టు ఎం స్క్వేర్. ఎం స్క్వేర్ అంటే ఎం అంటే ఏంటి? ట్రాన్స్ఫర్స్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా మైనస్ వి బై యూ. కాన్కేవ్ మిర్రర్ కానీ కాన్వెక్స్ మిర్రర్ కానీ ఫార్ములా ఏంటమ్మా? మైనస్ వి బై యూ. సో ఎంఎల్ ఈక్వల్ టు ఎం స్క్వేర్. ఓకే, అర్థమైందా? రైట్, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వినండి అమ్మా, ఏరియల్ మ్యాగ్నిఫికేషన్ ఆర్ సూపర్ఫిషియల్ మ్యాగ్నిఫికేషన్.
ఓకే, మీరు రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? ఒకటి m ఈక్వల్ టు -v/u, ఇదేంటమ్మా ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్. ఇంకోటి లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ ml ఈక్వల్ టు m², స్మాల్ ఆబ్జెక్ట్కి m² వచ్చింది కదా. అవి గుర్తుపెట్టుకుని మనం ఇప్పుడు చేద్దాం. ఓకే, ఇంకేంటి? దీన్ని hi/h0 అని కూడా రాసుకోవచ్చు కదమ్మా. ఓకే, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ఇది ఉపయోగపడతాయి ఇప్పుడు మనకి. ఇంతకుముందు డిస్కస్ చేశాం కదమ్మా. సరే, ఇప్పుడు ఏరియల్ మ్యాగ్నిఫికేషన్ అంటే చూడమ్మా. ఏరియల్ మ్యాగ్నిఫికేషన్ అంటే బాడీ అనేది, ఆబ్జెక్ట్ అనేది ఏంటి? ఇప్పుడు ఆబ్జెక్ట్ ఈజ్ 2 డైమెన్షనల్. ఇప్పుడు ఆబ్జెక్ట్ 2 డైమెన్షనల్ అమ్మా. అంటే మనం ఇంతకుముందు 2 డీల్ చేస్తాం, ఆ రెండింటిలో 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. కానీ ఇప్పుడు మనం 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ డీల్ చేస్తున్నాం. చూడమ్మా, ఇక్కడ 2 కేసులు చూడాలి. 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ డీల్ చేసినప్పుడు మనం 2 కేసులు చూడాలి. ఒక కేసు చూడండి, ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఇలా ఉంది. ఓకే అమ్మా, మనం తీసుకున్న 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఇలా ఉంది. ఇది 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. దీన్ని కన్సిడర్ చేయకండి, థిక్నెస్ కన్సిడర్ చేయకండి, ఓన్లీ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఇలా ఉంది. ఓకే, అంటే మనం ఇలా పెట్టాం అనమాట ఆబ్జెక్ట్ని. మిర్రర్ ఎలా ఉందమ్మా? ఓకే, మిర్రర్ ఎలా ఉంది, దాని ఎదురుగా ఆబ్జెక్ట్ ఇలా పెట్టాం, ఇలా. ఓకేనా? మిర్రర్ ఎలా ఉంది, ఆబ్జెక్ట్ ఇలా పెట్టాం. అయితే చిన్న ఆబ్జెక్ట్ అమ్మా, పెద్దది కాదు ఇది. ఓకే, ఆబ్జెక్ట్ ఏంటమ్మా? చిన్న ఆబ్జెక్ట్. ఓకేనా? సరే, చూడమ్మా. ఇప్పుడు ఇక్కడ హైట్ కూడా ఉంది, విడ్త్ కూడా ఉంది. హైట్ ఉంది, విడ్త్ ఉంది. అంటే రెండు, హైట్ మ్యాగ్నిఫై అవుతుంది, విడ్త్ కూడా మ్యాగ్నిఫై అవుతుంది. చూడండి, ఈ 2 మ్యాగ్నిఫికేషన్స్ కూడా ఈ ఫార్ములానే ఉపయోగించవచ్చు మనం. కింద దాంతో పని లేదు మనకి. ఇక్కడ లెంత్తో సంబంధం లేదు. లెంగ్త్ అంటే ఇలాగే, అలాంగ్ ది యాక్సిస్. ఇప్పుడు ఈ 2 హైట్ విడ్త్ 2 పర్పెండిక్యులర్ టు ది యాక్సిస్ ఉంది. చూడండి, యాక్సిస్ ఇలా ఉంది. హైట్ ఏమో ఇలా ఉంది, పర్పెండిక్యులర్ టు యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్. విడ్త్ కూడా పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది. కాబట్టి మనం ఈ ఫార్ములా ఉపయోగిస్తే సరిపోతుంది. ఓకే, ఈ ఫార్ములా ఉపయోగిస్తే సరిపోతుందమ్మా. ఓకేనా? ఇదేంటిది? ఆబ్జెక్ట్. ఏంటమ్మా ఇది? ఆబ్జెక్ట్. ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, అది రే డయాగ్రామ్ అంతా మనం గీయక్కర్లేదు ఇప్పుడు. ఓకే, డైరెక్ట్గా ఈ ఫార్ములా ఉపయోగించి మనం చేసేయచ్చు. ఎలా చేయొచ్చు చూడండి అమ్మా. ఇది ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమవుతుందమ్మా? ఏరియా ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమవుతుంది చూడండి. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ h0, విడ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ w0 కనుక అయితే ఏరియా ఆఫ్ ది ఆబ్జెక్ట్ w0 ఇంటూ h0 ఏనా? ఏరియా ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమవుతుందమ్మా? w0 ఇంటూ h0 కదా. దిస్ ఈస్ ఏరియా ఆఫ్ ది ఆబ్జెక్ట్, a0 అన్న. నెక్స్ట్ మనం ఏరియా ఆఫ్ ది ఇమేజ్ క్యాల్కులేట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ది ఇమేజ్ ఏమవుతుందమ్మా? WI/HI, అంతేనా? ఏరియా ఆఫ్ ది ఇమేజ్ ఏమవుతుంది? WI/HI, అంతే కదా. ఏరియా ఆఫ్ ది ఇమేజ్ A ఈక్వల్ టు WI/HI. విడ్త్ మ్యాగ్నిఫై అవుతుంది, హైట్ కూడా మ్యాగ్నిఫై అవుతుంది. అంటే పెద్దదవడమో చిన్నదవడమో సెకండరీ. విడ్త్ హైట్ 2 మ్యాగ్నిఫై అవుతాయి. సో మనం విడ్త్ ఆఫ్ ది ఇమేజ్ ఏమో WI అనుకుందాం, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమో HI అనుకుందాం. సో ఫార్ములా ఇదే అవుతుంది కదా. ఓకేనా? రైట్, చూడండి అమ్మా. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. WIని ఎలా రాయొచ్చు చెప్పండి. చూడండి, ఈ ఫార్ములా కనుక అప్లై చేస్తే M ఈక్వల్ టు WI/W0 అని రాయొచ్చా? HI/H0 బదులు WI/W0 అని రాస్తున్నాం అమ్మా. దీని నుంచి WI ఈక్వల్ టు MW0 అని రాయొచ్చా? సో WI బదులు నేను ఏం రాస్తున్నా? MW0 ఇంటూ HI బదులు ఏం రాయొచ్చు? MH0 అని రాయొచ్చు కదా. HI బదులు ఏం రాయొచ్చు అమ్మా? MH0 అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ఇమేజ్ ఏమైంది? m² W0 H0, అంటే A ఈక్వల్ టు m² A0. A ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? W0 H0 అంటే A0. A ఈక్వల్ టు m² A0. అంటే ఏరియల్ మ్యాగ్నిఫికేషన్ AI/A0. ఒక నిమిషం. ఏరియల్ మ్యాగ్నిఫికేషన్
ఏఐ బై ఏ నాట్, ఏరియల్ మ్యాగ్నిఫికేషన్ ఏఐ బై ఏ నాట్ ఏమొచ్చింది? ఎం స్క్వేర్ అని. ఏరియల్ మ్యాగ్నిఫికేషన్ ఏఐ డివైడెడ్ బై ఏ నాట్ ఏమవుతుందమ్మా? ఏ నాట్ క్యాన్సిల్ అయ్యి ఎం స్క్వేర్ మిగులుతుంది కదా, సింపుల్ అయిపోయింది. ఇది ఏంటిది? కేస్ 1. ఎప్పుడు? ఇది పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు. అలా కాకుండా ఇలా కూడా ఉండొచ్చు కదమ్మా. మనం ఆబ్జెక్ట్ ఇలా పెట్టినప్పుడు అమ్మా, ఇలా పెట్టినప్పుడు కాకుండా ఇలా కూడా ఉండొచ్చుగా. ఇప్పుడు ఆ కేసు చూస్తాం. పాజ్ చేసి రాసుకోండి అమ్మా. 1 2 3 4 5 పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకేనా? ఇప్పుడు కేస్ 2 కూడా చూస్తాం. కేస్ 2లో ఎలా ఉంటుందమ్మా ఆబ్జెక్ట్? కేస్ 2లో ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందన్న? నవ్ ఇట్ ఈస్ ప్యారలల్. ఓకే, మిర్రర్ ఎలా ఉంది, ఆబ్జెక్ట్ ఎలా ఉంది. ఇది ఆబ్జెక్ట్ అమ్మా, 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. మిర్రర్ ఎలా ఉంది, ఆబ్జెక్ట్ ఎలా ఉంది. ఇందాక కేసులో మిర్రర్ ఎలా ఉంటే ఆబ్జెక్ట్ ఎలా ఉంది. ఇప్పుడు మిర్రర్ ఆబ్జెక్ట్, మిర్రర్ ఎలా ఉంది, ప్రిన్సిపల్ యాక్సెస్ ఇది, ఆబ్జెక్ట్ ఎలా ఉంది. ఓకేనా? అది. సో ఇప్పుడు ఏమేమి మ్యాగ్నిఫై అవుతాయి చూడండి అమ్మా. లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ మ్యాగ్నిఫై అవుతుంది, L0. దీన్ని మనం విడ్త్ అన్నాం. ఇది విడ్త్ కదా, విడ్త్ ఆఫ్ ది ఇమేజ్ మ్యాగ్నిఫై అవుతుంది, కానీ ఈ ఫార్ములా ఉపయోగించకూడదు ఈసారి. ఎందుకు? ఇది లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్, ఈ ఫార్ములా ఉపయోగించాలి. ఓకే అమ్మా, ఏ ఫార్ములా ఉపయోగించాలి? సెకండ్ ఫార్ములా ఉపయోగించాలి. హైట్కి మాత్రం ఫస్ట్ ఫార్ములానే ఉపయోగిస్తాం కేస్ 2లో. కేస్ 2లో ఈసారి ఎలా పెట్టాం అమ్మ? ఇది ఇలా పెట్టాం. ఇప్పుడు విడ్త్ ఇలా ఉంది, హైట్ ఇలా ఉంది, హైట్ H0 ఇలా ఉంది. కాబట్టి ఏరియా ఆఫ్ ఆబ్జెక్ట్ ఏమవుతుందమ్మా? ఫాస్ట్గా వెళ్తుందమ్మా. ఏరియా ఆఫ్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? A0 ఈక్వల్ టు H0 W0 ఇందాకలాగే. కానీ ఏరియా ఆఫ్ ఇమేజ్ మారుతుంది చూడండి. ఏరియా ఆఫ్ ఇమేజ్ ఏమవుతుందో చూడండి అమ్మా. ఏరియా ఆఫ్ ఇమేజ్ AI ఈక్వల్ టు HIWI అని రాస్తున్నా. HI అంటే ఈ ఫార్ములా ఉపయోగించాలి. హెచ్ఐకి ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఏమవుతుంది? హెచ్ఐకి ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఓకే, ఉపయోగిస్తే ఏమవుతుందమ్మా? MH0 ఇంటూ మరి WI బదులు ఏం రాయాలి? WI బదులు ఏం రాయాలి? ఓకే, ML అంటే ఏంటి? ఇప్పుడు WI బై W0 అమ్మ. ML అంటే లెంగ్త్ అమ్మ. ఇప్పుడు లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ ఏంటమ్మా? లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ డివైడెడ్ బై లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్, అంతే కదా. లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమో లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ ఏమో WI, లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమో W0. ఇది దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? M స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది, అంతే కదమ్మా. దీని నుంచి WI ఏమవుతుందమ్మా? M స్క్వేర్ W0. అదే ఇక్కడ రాస్తా, M స్క్వేర్ W0. సో ఏమవుతుందమ్మా? ఇది M క్యూబ్ W0 H0. W0 H0 అంటే A0, కాబట్టి M క్యూబ్ A0. AI ఈక్వల్ టు N క్యూబ్ A0 వచ్చింది. ఇప్పుడు ఏరియల్ మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుందమ్మా? ఏరియల్ మ్యాగ్నిఫికేషన్ MA ఏమవుతుంది? ఇది ఇలా ఈ కేస్ 2లో. కేస్ 1లో ఏరియల్ మ్యాగ్నిఫికేషన్ M స్క్వేర్ వచ్చింది. కేస్ 2లో ఏరియల్ మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుంది? M క్యూబ్. కేస్ 2లో ఏరియల్ మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుందమ్మా? M క్యూబ్. ఏరియల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి? AI బై A0. ఏ అంటే M క్యూబ్ A0, A0 అంటే A0 క్యాన్సిల్ అయ్యి ఏమొస్తుంది మనకి? M క్యూబ్ వస్తుంది. ఓకేనా? ఏరియా ఆఫ్ ఇమేజ్ ఏమో M క్యూబ్ A0. ఓకే, మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుందమ్మా? AI బై A0, M క్యూబ్ వస్తుంది. సరే అమ్మా. సో పాజ్ చేసి రాసామా చూడండి. ఈ కేసు కేవలం స్మాల్ ఆబ్జెక్ట్స్ మాత్రమే అప్లికబుల్. ఈ ML ఈక్వల్ టు M స్క్వేర్ అనేది ఎవరికి అప్లికబుల్? స్మాల్ ఆబ్జెక్ట్కి. ఓకే, సో ఈ కేసు ఇది ఎవరికి అప్లికబుల్ అమ్మా? స్మాల్ ఆబ్జెక్ట్. అదొకటే చూస్తున్నాం మనం ఇప్పుడు. సో ఈ కేసు ఓన్లీ స్మాల్ ఆబ్జెక్ట్ మాత్రమే అప్లికబుల్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా ఏరియల్ మ్యాగ్నిఫికేషన్. నెక్స్ట్ చూడండి అమ్మా, మనం వాల్యూమ్ మ్యాగ్నిఫికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ దేని గురించి మాట్లాడుతున్నాం అమ్మా? వాల్యూమ్ మ్యాగ్నిఫికేషన్. చూడండి వాల్యూమ్ మ్యాగ్నిఫికేషన్ ఏంటో చూడమ్మా. సింపుల్. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది? ఫర్ ఓన్లీ స్మాల్ క్యూబిక్ స్ట్రక్చర్స్ ఏమో మనం చూసేది. ఓకేనా? ఫర్ ఓన్లీ స్మాల్ క్యూబిక్ స్ట్రక్చర్సే. ఓకేనా? సో వాల్యూమ్ మ్యాగ్నిఫికేషన్ జాగ్రత్త చూడండి. వాల్యూమ్ అనేటప్పటికీ ఇట్ ఈస్ ఎ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. 3D ఆబ్జెక్ట్. 3D ఆబ్జెక్ట్ అంటే ఏముంటుంది? లెంగ్త్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది,
హైట్ కూడా ఉంటుంది. ఓకే, హైట్ కూడా ఉంటుంది. లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమో L0 అన్నా, బ్రెడ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని W0 అన్నా, చూడండి W0 అన్నా, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని H0 అన్నా, అప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ ఏమవుతుందమ్మా, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ వాల్యూమ్ ఏమవుతుందమ్మా అప్పుడు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ L0 ఇంటూ W0 ఇంటూ H0, అంతేనా? ఇదేంటిది ఆబ్జెక్ట్ వాల్యూమ్. ఎవరి వాల్యూమ్ అమ్మ ఇది? ఆబ్జెక్ట్ వాల్యూమ్. మరి ఇమేజ్ వాల్యూమ్ ఏమవుతుంది అది చూడండి. ఇమేజ్ వాల్యూమ్ ఏమవుతుంది చూడండి అమ్మా. ఇమేజ్ వాల్యూమ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ ఏమో Li అనుకుందాం, విడ్త్ ఆఫ్ ది ఇమేజ్ ఏమో Wi అనుకుందాం, హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఏమో Hi అనుకుందాం. అయితే ఇక్కడ ఈ రెండు ఫార్ములాస్లో ఎవరెవరికి ఏమేమి వాడాలో చూడండి అమ్మా, జాగ్రత్త చూడండి. లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది. లెంగ్త్ అనేది అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది కాబట్టి ఇది వాడతాం అమ్మా. అంటే ఏంటిది? ml ఈక్వల్ టు m² ఈక్వల్ టు Li/L0. ఈ ఫార్ములా వాడాలి. ఎందుకమ్మా అది అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ లెంగ్త్ చూపిస్తున్నాం మనం. సో దీని నుంచి లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ ఏమవుతుందమ్మా, m² L0 కదా. సో m² L0 రాస్తా ఇంటూ విడ్త్ ఆఫ్ ది ఇమేజ్ ఎలా ఉందమ్మా, ప్రిన్సిపల్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. అలాగే హైట్ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గానే ఉంది. విడ్త్ ఏమో ప్రిన్సిపల్ యాక్సిస్ కి, విడ్త్ ఇది కాదమ్మా, విడ్త్ ఇది కదా, విడ్త్ తప్పు రాశాను అక్కడ, విడ్త్ అది కాదు, విడ్త్ ఇది కదా. ఎలా ఉందమ్మా అది ప్రిన్సిపల్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్గా ఇలా ఉంది. హైట్ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్గా ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఈ ఫార్ములా కదా ఉపయోగించాలి. అంటే m ఈక్వల్ టు Hi/H0 లేదా Wi/W0 ఈ ఫార్ములా కదా ఉపయోగించాలి. సో Wi బదులు mW0 రాద్దాం. ఇది m² కదా. Wi బదులు mW0 రాద్దాం. Hi బదులు mH0 రాద్దాం. ఏమవుతుందమ్మా, m⁴ 4 ఉన్నాయి చూడండి, 1 2 3 m⁴ ఇంటూ L0 W0 H0. L0 W0 H0 అంటే ఒరిజినల్ వాల్యూమ్ V0. సో m⁴ V0. సో వాల్యూమ్ ఆఫ్ ది ఇమేజ్ ఏమైందమ్మా, m⁴ V0. సో వాల్యూమ్ మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుంది, ఏమవుతుందమ్మా, వాల్యూమ్ మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు m⁴ అంతే. వాల్యూమ్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కదా, ఇది డివైడెడ్ ఇదే వేస్తే ఇదిగోండి V0 క్యాన్సిల్ అయ్యి మనకి m⁴ మిగులుతుంది. చివరి కనపడుతుందో లేదో కింద రాస్తాం m⁴. సో వాల్యూమ్ మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుందమ్మా, m⁴. ఓకేనా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా, ఈ రెండు ప్రాబ్లమ్స్తో మనం వీడియో ఎండ్ చేద్దాం. రెండు సింపుల్ ప్రాబ్లమ్స్ చూడండి అమ్మా. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది. ఓకే, ఫస్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఈస్ 10 సెంటీమీటర్స్ అన్నాడు. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ 10 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే మీకు తెలుసు కదమ్మా, కాన్కేవ్ మిర్రర్కి ఫోకల్ లెంగ్త్ నెగిటివ్ ఉంటుంది కాబట్టి -10 సెంటీమీటర్స్ రాస్తా. ఇంకా సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ 2 సెంటీమీటర్స్. సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ హైట్ అమ్మా, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే ఏమిచ్చాడు, H0 ఇచ్చేసాడు. H0 ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ అన్నాడు. ఇది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకేనా, సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. మనం జనరల్గా డీల్ చేసి 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్సే అమ్మా. ఓకే, మళ్ళీ మ్యాగ్నిఫికేషన్ అన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి, ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్. ఫస్ట్లో చదువుకున్న ఫార్ములా m ఈక్వల్ టు -v/u, ఆ ఫార్ములా ఉపయోగిస్తుంది. జనరల్గా అవే ఉంటాయి. ఓకే, ఆబ్జెక్ట్ కెప్ట్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ అన్నాడు. ఆబ్జెక్ట్ కెప్ట్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 5 సెంటీమీటర్స్ అన్నాడు. ఇది కూడా మైనస్. ఒకసారి డయాగ్రామ్ వేస్తే మీకు అర్థం అవుతుందమ్మా. ఒకసారి డయాగ్రామ్ చూడండి, ఇది డయాగ్రామ్. ప్లస్ మైనస్ ఎందుకు తీసుకోవడం మీకు అర్థం కావాలి కదా. ఓకే, ఇదిగోండి, ఇది 10 సెంటీమీటర్స్, ఫోకస్ 10 సెంటీమీటర్స్, ఆబ్జెక్ట్ ఏమో ఎగ్జాక్ట్గా సెంటర్లో పెట్టాడు అనమాట. 5 సెంటీమీటర్స్ అంటే ఇదే కదా, ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టాడు. ఓకే, ఆబ్జెక్ట్ హైట్ ఏమో 2 సెంటీమీటర్స్. ఆబ్జెక్ట్ హైట్ ప్లస్ తీసుకున్నాం ఎందుకంటే పైకి ఉంది కాబట్టి. ఆబ్జెక్ట్ హైట్ ప్లస్ తీసుకున్నాము ఎందుకంటే పైకి ఉంది కాబట్టి. ఓకే, ఫోకస్ ఏమో ఇటు నుంచి ఇటు మెజర్ చేస్తున్నాం కాబట్టి -10 సెంటీమీటర్స్ తీసుకున్నాం. ఇమేజ్ కాదు, ఆబ్జెక్ట్ ఏమో
ఇటు నుంచి అది కూడా ఇటు మెజర్ చేస్తున్నాం కాబట్టి అది -5 సెంటీమీటర్స్ తీసుకున్నాం. ఓకేనా, ఇది పరిస్థితి. అయితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఆ ఇమేజ్ ఎటువంటి ఇమేజ్ అది కూడా చెప్పాలి. ఇమేజ్ సైజ్ ఎంత, ఇమేజ్ ఎటువంటి ఇమేజ్ అని చెప్పాలమ్మా. అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి, పొజిషన్ కనుక్కోవాలి ఫస్ట్. అంటే వి వాల్యూ కనుక్కోవాలి, వి కనుక్కోవాలి, ఎం కూడా కనుక్కోవాలి. ఎం కనుక్కుంటే ఆటోమేటిక్గా క్యారెక్టరిస్టిక్ ఏంటో కూడా తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుందమ్మా, ఎం వాల్యూ కనుక పాజిటివ్ వచ్చిందంటే వర్చువల్ ఇమేజ్, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. సారీ, ఎం వాల్యూ పాజిటివ్ వచ్చిందంటే మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనమాట. మోడ్ ఎం వాల్యూ పాజిటివ్ వచ్చిందంటే వర్చువల్ ఇమేజ్, మోడ్ ఎం వాల్యూ నెగిటివ్ వస్తే ఇన్వర్టెడ్ ఇమేజ్, అదే రియల్ ఇమేజ్. ఓకేనా, సరే చూద్దాం అమ్మ. చూడండి, పోల్కి ఫోకస్కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ ఇటువైపు ఫామ్ అవుతుంది కదా. అంటే ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవ్వాలమ్మా, ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవ్వాలి. ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవ్వాలి. చూడండి, ఆన్సర్ ఏం రావాలంటే వర్చువల్ ఇమేజ్ రావాలి, ఎన్లార్జ్డ్ ఇమేజ్ రావాలి. ఓకే, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇమేజ్ డైరెక్ట్గా రే డయాగ్రామ్ నుంచి చెప్పొచ్చమ్మా. చూడండి, ఇది ఫోకస్కి పోల్కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ ఉంటే వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇమేజ్ ఫార్మేషన్ టాపిక్లో చూసాం అది. అందుకని నేను డైరెక్ట్గా చెప్తున్నాం ఎటువంటి ఇమేజ్ రావాలి, ఇది వర్చువల్ ఇమేజ్ రావాలి, ఇంకోటి ఎన్లార్జ్డ్ ఇమేజ్ రావాలి. వస్తుందో రాదో చూద్దాం, క్యాల్కులేషన్ చేసి వస్తుందో రాదో చూద్దాం అమ్మ. ఓకే, ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, వి వాల్యూ కనుక్కోవాలి. వి వాల్యూ కనుక్కోవడానికి మిర్రర్ ఫార్ములా ఉపయోగిద్దాం. 1/f = 1/u + 1/v. ఓకే, దీని నుంచి 1/v = 1/f - 1/u. దీని నుంచి v = uf మైనస్, అమ్మ నేను ఏం చేశానంటే ఇంత డైరెక్ట్ స్టెప్ అయ్యిందిలే. మీ ఫార్ములా గుర్తుపెట్టేసుకోవాలి, స్టార్టింగ్ కాబట్టి చేస్తున్నాను, కొన్ని రోజుల తర్వాత గుర్తుపెట్టేసుకోవాలి మీరు. ఇది ఎలాగా, 1/v = u - f/uf. దీని నుంచి v = ఏం రాయొచ్చమ్మా, uf/u - f రాయాలి కదా. ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే. ఓకే, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే u వాల్యూ ఎంతమ్మా, -5 సెంటీమీటర్స్, f వాల్యూ ఎంత -10 సెంటీమీటర్స్ డివైడెడ్ బై u - f అంటే -5 -10 +10 అవుతుంది. ఇది 50 అవుతుంది, పైన +50 అవుతుంది, కింద 5 వస్తుందా, కింద వస్తుందమ్మా 5 -5 వస్తుందా, సారీ +5 వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. సో వి వాల్యూ ఎంత వచ్చింది, 10 సెంటీమీటర్స్ ఏమొచ్చిందమ్మా, పాజిటివ్ వాల్యూ వచ్చింది. అంటే మిర్రర్కి ఇటువైపు ఎక్కడో ఫామ్ అవుతుందండి. పాజిటివ్ వాల్యూ అంటే ఏంటమ్మా, పోల్ నుంచి ఈ డైరెక్షన్లో ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఇన్సిడెంట్ రైట్ ఈ డైరెక్షన్లో ఉంది. సో పాజిటివ్ డిస్టెన్స్ అంటే ఇటు ఎక్కడో ఫామ్ అవుతుంది. సో ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది. ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుందమ్మా, 10 సెంటీమీటర్స్. అంటే image is formed at 10 centimeters behind the mirror amma, behind the mirror. ఓకే, అంటే v వాల్యూ ఎంత వచ్చింది మనకి, పాజిటివ్ వాల్యూ వచ్చిందమ్మా. ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ అని చెప్పేవాళ్ళు, కానీ పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి బిహైండ్ ది మిర్రర్ ఇమేజ్ ఫామ్ అయింది. సో u వాల్యూ వచ్చేసింది మనకి, v వాల్యూ వచ్చేసింది, m వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదమ్మా, కింద కనపడుతుంది ఇది. రైట్, m వాల్యూ ఏంటమ్మా, m = -v/u. v అంటే 10 సెంటీమీటర్స్, u అంటే ఎంతమ్మా, -5, ఇక్కడ మైనస్ ఉండాలి. u అంటే -5, ఓకే -5. ఇది క్యాన్సిల్ అయింది, ఏమొచ్చిందమ్మా 2 సెంటీమీటర్స్. సో ఇక్కడ నుంచి మనం ఏమేమి చెప్పొచ్చో చూడండి. మ్యాగ్నిఫికేషన్ 1 కన్నా ఎక్కువ వాల్యూ ఉంది, మ్యాగ్నిఫికేషన్ 1 కన్నా ఎక్కువ వాల్యూ ఉంది. కాబట్టి మనకి ఫామ్ అవుతున్న ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్ మాట్లాడుకోవాలి కదా. మనకు ఫామ్ అవుతున్న ఇమేజ్ ఎటువంటి ఇమేజ్ అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్. మనకు ఫామ్ అవుతున్న ఇమేజ్ ఓకే, మనకు ఫామ్ అవుతున్న ఇమేజ్ ఏమంటమ్మా, ఎన్లార్జ్డ్ ఇమేజ్. కరెక్ట్, అది ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఇంకా అంటే మోడర్న్ వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఇంకా m వాల్యూ పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా, m వాల్యూ పాజిటివ్ వచ్చింది. m వాల్యూ పాజిటివ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి, అప్రైట్ ఇమేజ్. m వాల్యూ పాజిటివ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటమ్మా, అప్రైట్ ఇమేజ్ ఆర్ ఇరెక్ట్ ఇమేజ్.
ఓకే, అంతేకాకుండా ఇది వర్చువల్ ఇమేజ్, అపరైట్ ఇమేజ్ కాబట్టి ఇది ఏమవుతుందమ్మా, వర్చువల్ ఇమేజ్. సో క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇమేజ్ కూడా వస్తుంది. పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ ఎక్కడమ్మా, 10 సెంటీమీటర్స్ బిహైండ్ ది మిర్రర్ వచ్చేసింది. సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఎంత, సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఇదిగోండి 2 సెంటీమీటర్స్. సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఎంతమ్మా, 2 సెంటీమీటర్స్. అమ్మ తప్పు వచ్చినట్టుంది చూడండి, ఇది తప్పు కాదులేమ్మా, కరెక్టే. ఎం ఈక్వల్ టు 2 అమ్మ, సెంటీమీటర్స్ కాదు, తప్పు రాశాను, 2 సెంటీమీటర్స్ కాదు. ఎం ఈక్వల్ టు 2 అంటే హెచ్ నాట్ కనుక 2 సెంటీమీటర్స్ అంటే హెచ్ఐ ఈక్వల్ టు 20, సారీ హెచ్ నాట్ 2 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ కదా. ఓకే, హెచ్ నాట్ 2 సెంటీమీటర్స్ అమ్మా. హెచ్ నాట్ 2 సెంటీమీటర్స్ అంటే హెచ్ఐ ఏమవుతుందమ్మా, 4 సెంటీమీటర్స్ అవుతుంది, అంతేనా. మ్యాగ్నిఫికేషన్ 2 అమ్మ, అంటే 2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో హెచ్ నాట్ 2 సెంటీమీటర్స్ అంటే ఇమేజ్ ఏమవుతుందమ్మా, 4 సెంటీమీటర్స్ అవుతుంది. కరెక్ట్గా వచ్చింది అమ్మ. ఓకే, సో ఇట్ ఈస్ ఎ ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఎం ఈక్వల్ టు 2 వచ్చింది అంటే 2 టైమ్స్ డబుల్ అయింది అనమాట. ఇమేజ్ సైజ్ ఏమైంది, డబుల్ అయింది. అంటే హెచ్ నాట్ 2 సెంటీమీటర్స్ అయితే హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఏమవుతుంది, 4 సెంటీమీటర్స్. అదే కదా సైజ్ అడిగాడు, సైజ్ ఆఫ్ ది ఇమేజ్ అడిగాడు ఎంతమ్మా, 4 సెంటీమీటర్స్. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇమేజ్ అడిగాడు, ఏంటవి, ఎన్లార్జ్డ్, అప్రైట్ అండ్ వర్చువల్. ఎన్లార్జ్డ్, అప్రైట్ అండ్ వర్చువల్. ఓకేనా. నెక్స్ట్ ఇటు రండి, సెకండ్ క్వశ్చన్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ 24 సెంటీమీటర్స్ అన్నాడు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ 24 సెంటీమీటర్స్ అన్నాడు అంటే ఎఫ్ ఈక్వల్ టు r/2 అని మనకు తెలుసు కదా, అదేమవుతుంది 12 సెంటీమీటర్స్. సో ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఎంత, 12 సెంటీమీటర్స్. మనం ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, -12 సెంటీమీటర్స్ రావాలి. కాన్కేవ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఏం రావాలమ్మా, -12 సెంటీమీటర్స్ రావాలి. నెక్స్ట్, ఫైండ్ ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సచ్ దట్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ వర్చువల్ అండ్ 3 టైమ్స్ ది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అట. ఇమేజ్ ఫార్మ్డ్ ఎంత ఉందంటమ్మా, 3 టైమ్స్. అంటే ఇప్పుడు ఏమి ఇచ్చాడు, మ్యాగ్నిఫికేషన్ ఎం ఈక్వల్ టు +3 ఇచ్చాడు. ప్లస్ అని ఎందుకు రాశాను చూడండి. ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ అన్నాడు, వర్చువల్ ఇమేజ్. అంటే ఎంత పెద్దది అన్నాడు, 3 టైమ్స్ ది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. కాబట్టి ఎం ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, +3. ఎం ఈక్వల్ టు +3 అంటే -v/u ఈక్వల్ టు ఏమవుతుంది, +3. అంటే v ఈక్వల్ టు v ఈక్వల్ టు ఏమవుతుంది, 3u. v ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 3u, -3u. అంతే కదా. ఎం ఈక్వల్ టు +3 అమ్మ, వాడు ఇచ్చాడు ఇక్కడ వర్చువల్ అన్నాడు, అందుకే ప్లస్ తీసుకున్నా. ఓకే, రియల్ అంటే మైనస్ తీసుకునేవాడిని. వర్చువల్ అన్నాడు కాబట్టి +3 తీసుకున్నా. ఓకే, అండ్ ఇంకేమన్నాడు, మ్యాగ్నిఫికేషన్ 3 అని ఇచ్చాడు. ఓకే, కాబట్టి -v/u ఈక్వల్ టు +3 అంటే v ఈక్వల్ టు ఏంటి, -3u కదా. v ఈక్వల్ టు ఏంటమ్మా, -3u కదా. రైట్, మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u కనుక్కోవాలమ్మా. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి, 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. ఓకే, దీన్ని మీరు మార్చుకోండి, ఏదైనా చేసుకుంటే మనం u వాల్యూ కనుక్కోవాలి ఫైనల్గా. 1/f వాల్యూ ఎంతమ్మా, 1/-12. ఓకే, u బదులు u అనే రాద్దాం. u బదులు u అనే రాద్దాం. v బదులు -3u అని రాద్దాం. సో మైనస్ వస్తుంది ఇక్కడ. v బదులు -3u అని రాద్దాం. దీని నుంచి u వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంతే అమ్మ. దీని నుంచి ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం, u వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయండి, ఏమొస్తుంది అమ్మ, దీని నుంచి క్యాలిక్యులేట్ చేస్తే సింప్లిఫికేషన్ నేను ఫాస్ట్గా రాసేస్తున్నామ్మా. దీని నుంచి క్యాలిక్యులేట్ చేస్తే కనుక u వాల్యూ -8 సెంటీమీటర్స్ రావాలమ్మ. u వాల్యూ ఎంత రావాలి, -8 సెంటీమీటర్స్ రావాలి. వస్తుందో లేదో చూడండి. ఓకే, అది కూడా చేయాలి ఇప్పుడు నేను. ఇదేమవుతుందమ్మా, 3u². కింద ఏమవుతుంది, 3u². పైన ఏం మిగులుతుంది, 3u - u. అంటే ఇదేమవుతుంది, 2u/3u². టింగు టింగు. ఓకే, సో -1/12 ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, 2/3u వచ్చింది. 3 దీంట్లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే u ఈక్వల్ టు -8. ఓకేనా, అక్కడ వరకు చేసి వదిలేయటం ఎందుకు. u ఈక్వల్ టు -8 సెంటీమీటర్స్.
ఓకే, రైట్ అమ్మా. సో మ్యాగ్నిఫికేషన్ గురించి నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్పాము. జనరల్గా మీరు యూట్యూబ్లో వీడియోస్ చూడండి, తెలుగులో, హిందీలో అయితే ఉండొచ్చు, కానీ తెలుగులో చూడండి అమ్మా. మ్యాగ్నిఫికేషన్ అంటే ఓన్లీ లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ గురించే ఉంటాయి. ఓన్లీ ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్ గురించే చెప్తారు. నేను ఇక్కడ ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్ డీల్ చేశా, లాంగిట్యూడినల్ డీల్ చేశా, ఏరియల్ మ్యాగ్నిఫికేషన్ డీల్ చేశా, వాల్యూమ్ మ్యాగ్నిఫికేషన్ కూడా చెప్పాము. ఏరియల్ మ్యాగ్నిఫికేషన్లో 2 కేసులు ఉన్నాయి, ఆ 2 కేసులు కూడా చెప్పా. సో అన్నీ చెప్పి ఒక 2 సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేసాం. మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి ఒక 2 సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేసాం. ఐఐటి జేఈ లెవెల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. దానికి కూడా ఒక క్లాస్ కేటాయిస్తాను. ప్రస్తుతానికి కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. తర్వాత ఐఐటి జేఈ ప్రాబ్లమ్స్ కూడా, ప్రీవియస్ ఇయర్ ఐఐటి జేఈ నీట్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఓకే అమ్మా. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.